హాయ్ హలో వెల్కమ్ టు వలైన్ టీవీ టుడేస్ అప్డేట్స్. అమరావతి రైతులది కేవలం త్యాగమే కాదని ఒక స్ఫూర్తిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని సీఎం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్ను అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం కాలినడకన వెళ్లి స్టీల్ బ్రిడ్జిలను పరిశీలించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ను సూచించేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధానిలో నిర్మాణం పూర్తయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నూతన భవన సముదాయాన్ని సీఎం చేతుల మీదుగా సాధారణ పరిపాలనా శాఖకు CRDA అప్పగించింది. రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని నిర్మించారు అధికారులు. హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో నిర్మించి తలపెట్టిన 1,00,000 ఇండ్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం లాటరీ పద్ధతి ద్వారా ఇళ్లను అర్హులు కేటాయించారు. 5 లక్షల సబ్సిడీతో నిరుపేదలకు ఇళ్లను నిర్మిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కానున్నాయి. తెలంగాణ ఓటర్లకు రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి కీలక హెచ్చరిక జారీ చేశారు. ఎన్నికల సంఘం పేరుతో వస్తున్న నకిలీ మెసేజ్లు, వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకోసం నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను కూడా నమోదు చేయాలని కోరుతున్నారని వెల్లడించారు. నేరాలు చేసే వారిని పరామర్శించేందుకే జగన్ యాత్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పర్యటించిన ఆయన జగన్ తీరును తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై చర్చిస్తూ ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో భాగంగా లోక్సభ నిర్వధికంగా వాయిదా పడింది. లోక్సభ ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్తో పాటు సభ్యులంతా హాజరయ్యారు. జాతీయ గీతంలోని 6 చరణాలను పూర్తిగా ఆలపించిన అనంతరం సభను నిర్వధికంగా వాయిదా వేశారు స్పీకర్. శిరోమణి అకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్ట్రలోని నాందేడ్లో దాడి జరిగింది. గురుద్వారాను సందర్శించి వస్తుండగా నగర శివార్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి అనంతరం బాదల్ను నాందేడ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా 600 మందిపై కేసులు నమోదు చేశారు. కేసులు ఎదుర్కొంటున్న వారిలో 500 మంది గుర్తు తెలియని విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పేపర్ లీక్స్ ఉదంతాలకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు జరుగుతున్నాయి. ఉబర్, ఓలా వంటి రైడ్ హెయిలింగ్ యాప్స్లో ప్రయాణికులు ముందస్తుగా టిప్స్ చెల్లించాల్సిన అగత్యం తప్పింది. ఈ వరవడికి చెక్ పెడుతూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రీ రైడ్ టిప్స్ ఆప్షన్ను తక్షణం తొలగించాలని రైడ్ హెయిలింగ్ యాప్స్కు కేంద్రం స్పష్టం చేసింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యా కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక నేరస్తున్న మాల్యా, బ్యాంకుల మధ్య ఏళ్ల తరబడి నడుస్తున్న వాణిజ్య వివాదానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని కోర్టు తెలిపింది. పాకిస్తాన్లోని రాజకీయ నేతలు, ఉగ్రవాదుల మధ్య సంబంధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు తాను దాసునంటూ బహిరంగ వేదికపై మాజీ మంత్రి షేక్ రషీద్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అప్పుడు ఆ వేదికపై లష్కర్-ఏ కమాండర్, ఇతర ఉగ్ర సంస్థల సభ్యులు కూడా ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని ఎందుకు మారారో వివరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గత నెలలో టర్కీ పర్యటన ముగిశాక తనకు ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా తప్పించుకున్న మరో విమానంలో అమెరికా చేరుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ బెదిరింపుకు తానేమీ భయపడలేదని ట్రంప్ స్పష్టం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు కూడా నష్టాలతో ముగిశాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య కదలాడిన సూచీలు మదుపరుల నుంచి మిశ్రమ స్పందనతో చివరికి స్వల్ప నష్టాలతో ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 113.61 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 26,395.85 వద్ద క్లోజ్ అయింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోట్ చేసిన రుణ వితరణ సంస్థ జియో క్రెడిట్ లిమిటెడ్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా 49.9% వాటాను చేజిక్కించుకుంది. బోఫా ఈ వాటాలను 18,268 కోట్ల కొనుగోలు చేసింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. గంటల తరబడి స్మార్ట్ ఫోన్ వాడే అలవాటు ఎంతటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందో చెప్పడానికి సీనియర్ నటి షకీలా ఉదాహరణగా నిలిచారు. రోజంతా ఫోన్ వాడటం, పడుకుని రీల్స్ చూడటం లాంటి వ్యసనాల కారణంగా ఆమె తీవ్రమైన నరాల సమస్యను ఎదుర్కొన్నారు. ఇటీవల అత్యవసరంగా మెడ శస్త్రచికిత్సను చేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె బయటపెట్టింది. ఇవి ఇవాల్టి వలైన్ టీవీ టుడేస్ అప్డేట్స్. మళ్ళీ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి వలైన్ టీవీ.